డార్లింగ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చాము. సైడ్ గ్లాస్ కూడా ఉంది కదా, ఇది రన్నింగ్లో డోర్ ఓపెన్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. ఎక్కడంటే శంషాబాద్ దగ్గర. మొత్తానికి క్యాబిన్ గ్లాస్ కాస్ట్ దగ్గర దగ్గర ఫ్రంట్ గ్లాస్ ఏమో 8600, బ్యాక్ గ్లాసు 4500 అన్నారు. మొత్తం 12600 చెప్తున్నారు. 11500కి ఫైనల్ అయ్యింది. లాస్లోనే లాసు, ఏం చేయలేం, ఇలా జరిగింది. గేర్ బాక్స్ దగ్గర నుంచి సీల్ పోయింది, లీక్. గేర్ బాక్స్ చేస్తున్నాము. ఆ సీల్కి ఏమంటారంటే చిల్లం సీల్ అంటారు. చిల్లం సీల్ డ్యామేజ్ అయితే ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంటుంది. అది సీల్ చేంజ్ చేసుకోవాలి. ఎలా ఉందో గ్యారేజ్ కామెంట్లో కామెంట్ చేయండి. మొన్న రీసెంట్గా 100 టన్నులతో వర్క్ చేయించాం కదా, అది క్రెయిన్. ఇది 70, కొత్త ఫరానా 25 టన్ను చూసారు. లైసెన్స్ మేకప్ బోలా, ఇది టైటర్ అంటారు దీన్ని. టైటర్తో టైట్ చేస్తున్నారు. అక్కడేమో బూమ్ లిఫ్ట్ లోడింగ్ అవుతుంది 80 ఫీట్ది. గ్యారేజ్లో మొత్తం వెహికల్స్ అన్నీ వచ్చేసాయి. వర్కులు చాలా తగ్గాయి. ఏమైనా వర్కులు ఉంటే కాంటాక్ట్ అవ్వండి. డోరు లాక్ అవ్వట్లేదు. లాక్ అనేది లాక్ అవ్వకపోవడం ప్రాబ్లం. అది ఛానల్లో టచ్ అయిపోతుంది. बस 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 बोल्ट खोल दो दीपक. ఈయన మా ఇంజనీర్. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే కాదు, చేతిలో మరమరాలు. వర్క్ అయిపోయింది దగ్గర దగ్గర. ఇక్కడ దొరికిపోతాయి. ఇక్కడే దొరికిపోతుంది. నీకు వెళ్ళు. ఏంటి బాల్ నగర్ ఉంది, అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టావా? ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఏమైంది? బాగాలేదా అంటే ఫైనల్ స్టేజ్ లో ఉన్నదిరా. ఇది చూడు. ఒరిజినల్ అని ఇచ్చారు కానీ ఇది డూప్లి సెకండ్ కాపీ అంట. 12,000 తీసుకున్నారు. మేస్త్రి సచిన్ సేట్. ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. కాదురా, ఎండ తగిలిపోతుందని పరద 1500. డార్లింగ్స్ చూస్తున్నారుగా, ఇది ప్రెషర్ ప్లేట్. నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాము పెట్రోల్తో. क्या हुआ रे सुनील भाई? कौन सा गाड़ी? किसका? कौन सा? 50 टन? ఫిట్టింగ్ అయితే అయిపోయింది. స్టార్ట్ చేయడం ఇంకా బ్యాలెన్స్ ఉంది. టైము దగ్గర 6 అవుతుంది. పొద్దున్న తీసాం, ఇప్పుడు ఫిట్టింగ్ అయిపోయింది. సెల్ఫ్ కొట్టాలి. కంప్రెసర్ హెడ్, దీనివల్ల ఈ ప్లే వచ్చేసింది. దీనివల్ల వాటర్ లేపుతుంది మన ట్యాంకుల్లోకి. కంప్రెసర్ ఫుల్ సౌండ్ మారిపోయింది. మారిపోగానే కచ్ 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 కొడుతుంది. దానికి కంప్రెసర్ ఫెయిల్ అయిపోయింది. డార్లింగ్స్, ఈ ఫ్రంట్ గ్లాస్ ఏమో బెండ్ ఉంటుంది లైట్ గా. 2 days చేశాడు మనోడు రెడీ చేయడానికి. ఇది 3rd డే ఇన్స్టాలేషన్కి వచ్చారు ఆఫ్టర్నూన్. వీళ్ళ వల్ల 2 days అయిపోయింది.
బ్లాగ్ లేదు బ్లాగ్ వేసుకుంటా సీల్ ప్యాక్ సామने जो बैठा वो भी सील पैक దీని కాస్టే దగ్గర దగ్గర 22,000 ప్లస్ జిఎస్టీ. రావడానికి 1 నైట్ అయింది, ముంబై నుంచి రావాలి కదా. ఇది డిఫరెంట్గా ఉంది, ఏమో ఎక్కువ ఉన్నాయి దీనికి. నెక్స్ట్ దీంట్లోని అది ప్లే వస్తుంది చూడండి, ఈ ఓల్డ్ చేస్తుంటే ప్లే వస్తుంది, ఆ ప్లే రాకూడదు. क्या कर रहा है और मेरे को फोटो भेज दे ठीक है और मीनिंग भी है ना మళ్ళీ రిటర్న్ పంపించడానికి కోసం ఏంటి వచ్చాము. డల్లింగ్స్ ఎంత బ్యాడ్ టైం అంటే ఈరోజు 4th డే అయిపోయింది. కంప్రెసరు గేర్ సెట్ అవ్వలేదు, చాలా దారుణంగా ఉంది. వర్క్లు వస్తున్నాయి, వేరే వాళ్ళకి పంపిస్తున్నాము, ఏం అర్థం కావట్లేదు. వెహికల్ అయితే క్లీనింగ్ అవుతుంది, కంప్రెసర్ ఒకటి ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ బాందీ బుస్సులు చేయిద్దాం అనుకుంటున్నాం, కానీ లేట్ అయిపోతుంది చాలా. హైదరాబాద్ అమీర్పేటలోనే ఉంది, సేమ్ టు సేమ్. పార్సల్ అయిపోయింది ఒకటి, సేమ్ టు సేమ్ దాంతో కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్. ఒక్క గింజ బోల్ట్ రీపింది, వెల్డింగ్ చేస్తున్నాము. ఇది కార్తీక అంతా ఇడే చేసాడు. ఇక్కడికి వచ్చి ఇలా పట్టుకున్నాను, గేర్లు పడట్లేదు, సెంటర్ మీనింగ్ మిస్ అయింది. అందుకే లింగ్స్ ఫుల్ ఎండ ఉంది, 12 తీరిపోతుంది. ఈరోజు 6th డే. గేర్ సెట్టింగ్ చేస్తున్నాము, గేర్ పడట్లేదు. కంప్రెసర్ అయితే సెట్ అయింది నీట్గా, ఒక్క అడాప్టర్ వల్ల 1 డే వేస్ట్ అయ్యింది. ఫ్లో పడుతుంది గేర్, सेंटर नहीं आया सेंटर ही नहीं आया. 3 times గేర్ బాక్స్ ఫిట్టింగ్ చేసి ఇప్పాము. లాస్ట్కి మనము వర్క్కి వెళ్ళినప్పుడు 4th టైం అక్కడ నైట్ టైం ఇప్పేసి వర్క్ చేసాము, అప్పుడు సక్సెస్ అయింది. లేత్ మిషన్ తెచ్చాము, కట్ చేయాలి. మీనింగ్ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది, ఒక 6 mm లెంత్ ఎక్కువ ఉంది, 6-7 mm. ఈ ఇన్స్ట్రుమెంట్ని వెర్నియర్ అని అంటారు, దేన్నైనా దీంతోనే కొలుస్తారు, మెజర్మెంట్ చేస్తారు. ఎందుకు ఇలా కట్ చేస్తున్నాం అంటే 1 ఇంచ్ 1/2 ఇంచ్ మనకి ఫరక్ వస్తుంది. ఓల్డ్దేమో తక్కువ ఉంది, కొత్త దానికేమో లెంత్ ఎక్కువ ఉంది. ప్రెస్ చేస్తుంటే ప్రెషర్ ప్లేట్ మనకి క్లచ్ ప్లేట్ని దబాయించట్లేదు. స్టార్ట్ చేసాము బండి, టైం దగ్గర దగ్గర ఎంత అవుతుందో చూడండి, 10:36. ఏదైతే ఫ్రీగానే ఎక్కుతుందా. 6 గంటల నుంచి చూడు అంత స్లో తిప్పుతాను. లింగ్స్ ఎంత సాడ్ అంటే సైడ్కి పొజిషన్ చేసి తర్వాత క్లచ్ మళ్ళీ పడట్లే.
ఇంకో డౌన్ చేసాను అటువైపు ఉక్కు చేంజ్ కోసం. మెకానిక్ ఈవినింగ్ 6కి వచ్చారు. వచ్చి చెక్ చేస్తుంటే నైట్ 10కి ఫైనల్ అయింది. క్లచ్ బూస్టర్ ఫెయిల్ అయిపోయింది అన్నాడు. క్లచ్ బూస్టర్ మనకు తెలిసినాడు కాబట్టి అమీర్పేట నుంచి వెంటనే ర్యాపిడో చేసి పంపించాడు. 12కి అలా వచ్చింది. సెట్టింగ్ చేస్తుంటే అదేమైందంటే ప్రెషర్ ప్లేట్ కరెక్ట్గా దబాయించట్లేదని గేర్ బ్రేక్స్ చెప్పాలని అంటే ఇప్పుడు వచ్చాయి 2. మొత్తం తిరుగుతుంది దాన్ని. సైడ్ మీద లింక్స్ క్లచ్ బూస్టర్ మార్చాక ఇదంతా చెకింగ్ చేస్తున్నాము. అయినా ఒక్కొక్కసారి పీటీఓ తిరుగుతుంది, ఒక్కొక్కసారి తిరగట్లేదు. చూస్తున్నారా గేర్ స్టక్ అవుతుంది, గేర్ పడట్లేదు. ఆఫ్లో గేర్ పడుతుంది, ఆన్లో గేర్ పడట్లేదు. నాకు అనిపించింది మెకానికల్తో చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న వాటికి మనము డబ్బులు సేవ్ అవుతాయి అనుకుని మన మటుకు మనమే చేసుకుంటున్నాము. కరెక్ట్గా క్లారిటీగా ఉండదు రాదు. మెకానిక్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తాడు. మనమే ఇప్పేసి మనమే బిగించేస్తాం అనేది చాలా పెద్ద ఫాల్ట్. పిలిపించాము మన పని కోసం. 2 అవుతుంది మార్నింగ్. గేర్ బాక్స్ ఓపెనింగ్ మళ్ళీ ప్రాబ్లమే. హరిలాల్ ఛార్జింగ్ లేదు స్కూటీలో. ఛార్జింగ్ పెట్టుకున్నాము. 9%కి వచ్చింది. 20% ఎక్కితే చాలు. చూస్తున్నారుగా లోడు చాలా వెయిట్. నిద్ర వచ్చేస్తుంది. ఎలా ఊపుకొని వచ్చాను. చాలా కష్టాలు. ఎంత లేట్ నైట్కి ఎప్పుడు జర్నీ చేయగానే చాలా టార్చర్ ఈ ఫీల్డ్. ఎందుకు ఎలా అవుతుందో ఏమో అర్థం కాలేదు. ప్లేట్ మిషన్కి వచ్చాము. మనకు అది ప్లే ఉంది మన దాంట్లో బేరింగ్ పోయింది. ఒకటి కాదు. నెక్స్ట్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా జీప్స్ చేస్తారు. జీప్స్ మొత్తం తయారు చేస్తారు, రిపేర్ చేస్తారు. మొత్తం జీప్లో ఉన్నాయి కమాండర్లు. మొత్తం A to Z రిపేర్స్. బహదూర్పుర జిప్సీలో పాతది కొత్తది. మన వీలు ప్రెషర్ ప్లేట్ గ్రైండింగ్ చేయించాం, సెట్టింగ్ చేయించాలంట. గ్యారేజ్లో 6 days. నెక్స్ట్ వర్క్కి 7th day వచ్చాము. 8th day 7th day నైట్ ఓపెన్ చేసాము. 8th day మొత్తం చేసాము. 8th day నైట్ ఫిట్టింగ్ అయింది. 9th day మనం వర్క్ చేసాము. నీట్గా అయ్యింది దేవుడి దయ వల్ల. ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు చూసినందుకు డార్లింగ్స్.